హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో చలికాలం స్పెషల్ రెసిపీని చేసి చూపించబోతున్నా. చలికాలంలో అయినా, వర్షాకాలంలో అయినా ఇలాంటి రెసిపీలని మనం అప్పుడప్పుడు తింటూ ఉంటే జలుబు, గొంతు నొప్పి, అలాగే దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. చాలా చాలా మంచి హెల్తీ రెసిపీ. అంతేకాకుండా మనకి ఎప్పుడైనా ఫుడ్ తిన్నప్పుడు అజీర్తిగా ఉన్నా సరే ఈ రసంతో తిన్నారంటే చాలు త్వరగా మనకి జీర్ణం అయిపోతుంది. చాలా అంటే చాలా ఇమ్యూనిటీ కల రసం అని చెప్పుకోవచ్చు. మరి ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ మిరియాలను వేసుకొని లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలను కూడా వేసేసుకొని ఈ ధనియాలను కూడా లో ఫ్లేమ్‌లో మరొక 3 లేదా 4 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును, ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని జీలకర్ర చిటపటలాడుతూ మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మంచి స్మెల్ వస్తూ వేగిన తరువాత స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. చల్లారిన వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి సాఫ్ట్ పౌడర్ లాగా కాకుండా కాస్త పలుకులుగానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలకి పొట్టు తీయక్కర్లేదండి. అలాగే మనం వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చాలా మెత్తగా కాకుండా ఒక పల్స్ ఇస్తే చాలు. మనకి వెల్లుల్లి రెబ్బలనేది కచ్చా పచ్చాగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆవాలు, జీలకర్రని వేసుకొని, జీలకర్ర బాగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కాస్త పెద్దగా కట్ చేసుకోండి. చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో ఉండేలాగా కట్ చేసి వేసుకోండి. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక టమోటాని వేసుకోవాలి. టమోటా వేసుకోవడం వల్ల రసం మరింత రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ టమోటా నచ్చుకుంటే స్కిప్ చేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి టమోటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా టమోటా మనకి సాఫ్ట్‌గా అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా! మిరియాలు, వెల్లుల్లి రెబ్బల్ని ఆ మిశ్రమాన్నంతా ఇందులోకి వేసేసుకొని 3 లేదా 4 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపును, అలాగే కొన్ని ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఈ మసాలా అంతా బాగా వేగిపోవాలి. మనకి పచ్చి వాసన లేకోకుండా అన్నమాట. ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ సేపు టైం పట్టదు మనకి. లో ఫ్లేమ్‌లోనే ఒక 3 లేదా 4 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారుగా ఈ విధంగా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును గుజ్జు తీసి వేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి మనకి రసం ఎంత కావాలో మనం తీసుకున్న ఈ మసాలాకు సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న స్పైసెస్‌కి, పులుపుకి సరిపడా వాటర్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ లీటర్ వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ నీళ్ళని వేశాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి, ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు అయిందా లేదా, అలాగే మనం కలిపిన చింతపండు, అలాగే స్పైసీ కూడా సరిపోయింది లేదా అన్నీ కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పులుపు తక్కువ అనిపిస్తే చింతపండు నుంచి గుజ్జు తీసుకున్నాం కదా! అదే చింతపండులోకి మరి కాస్త నీళ్ళని వేసి మరొకసారి మెత్తగా చేసి ఆ వాటర్‌ని వేసుకోవచ్చు. మరొకసారి పులుపుని వేసుకోవచ్చు. అలాగే ఉప్పు, కారం అన్నీ కూడా ఇప్పుడే చెక్ చేసేసుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి ఈ రసం అనేది ఎక్కువ సేపు ఉడకక్కర్లేదు. మనం ఆల్రెడీ మసాలానంతా వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ సేపు ఉడికించుకున్నామంటే రసం ఫ్లేవర్ అస్సలు బాగోదండి. అది గుర్తుపెట్టుకోండి. చూడండి ఇలా రసం అనేది మనకి మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక ముక్క బెల్లంని వేసుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ఒక బెల్లం నుంచి ఒక పావు ముక్కను వేసేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా రసం పొడిని వేసుకోండి. రసం పొడిని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి వేసి చూడండి. చాలామంది మిరియాల రసంలోకి రసం పొడి వేయరు. కానీ వేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపి స్టవ్ ఆపేసేసి కిందికి దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఈ చలికాలంలో మనకి జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి రసాలు తీసుకున్నామంటే చాలు త్వరగా తగ్గిపోతాయి. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఇమ్యూనిటీ రసం. మరి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసి ఇలాంటి వీడియోల కోసం సుహాసినిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్నో హెల్తీ వంటకాలు మా ఛానెల్‌లో చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.